Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. సో అంటే ఎయిర్ ద్వారా ఆడియన్స్ తో కూర్చొని చూసే ఒక రెస్పాన్స్ ని ఎంజాయ్ చేశావు కదా, ఎలా అనిపించింది థియేటర్లో అంతమందితో కూర్చొని చూడడం నీ సినిమా? అరే నువ్వు యాక్ట్ చేసిన సినిమా, నువ్వు వన్ ఆఫ్ ద లీడ్ గా చేసిన సినిమా చూస్తుంటే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేను ఆ రోజు అడిగాను, మళ్ళీ ఇప్పుడు కూడా అడుగుతున్నాను నేను. అంటే ఇది చాలా హ్యాపీ. ప్రతి దానికి నేను అంత అనుకోలేదు. లిటరల్లీ చేస్తున్నప్పుడు నీ బెస్ట్ ఇచ్చావు. నేను బెస్ట్ అనేదానికన్నా అసలు నేను ఈ సీన్ చేస్తున్నప్పుడు మన ఇంత పెద్ద పేరే సీన్ చేస్తున్నాం. మోడీ సీన్ అంటే సీన్ అనే సీన్ వచ్చింది అలాగే చేస్తున్నా. నేను అసలు ఏ ఒక్క దానికి ఇంత అనుకోలేదు. నేను ఎప్పుడైతే నేను ఆ పట్టుకోవడము అసలు నా ఎంట్రీ అప్పుడే చాలా మంది వచ్చారు. అంటే తెలిసిన వాళ్ళని కాకుండా తెలియని వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఆ ఎలివేషన్ కానీ ఆ ఇవ్వడం, ఆ తగలడం అవన్నీ అంత బాగుంది. అండ్ ఆ గాడ్ దూకిన దగ్గర అయితే ఇంకా హిలేరియస్ అదైతే ఇంకా హిలేరియస్ అసలు ఇంకా మాటలతో చెప్పలేం. సో జనాలందరూ చూస్తున్నప్పుడు బాబోయ్ ఏంటి ఇలాంటివన్నీ నిన్ను పేలేసిలా అంటే నాకు తెలియకుండా నేను ఇన్ని చేశానా, నేను ఇంత ఇచ్చానా అని షాక్ లో ఉన్నాను అనమాట. షాక్ లో ఉన్నాను. అండ్ నా పైన చూస్తే స్వరూప్ సార్ ఉన్నారు. మేము ఇక్కడ ఇలా చేసి అక్కడ మిషన్ ఇంపాసిబుల్ అని కూడా వచ్చింది. ఇది కూడా చేసాం. అది మిషన్ ఇంపాసిబుల్ అప్పటి స్టార్ట్ చేసాం. సిగ్నేచర్ మూమెంట్, మా సిగ్నేచర్ మూమెంట్ అని జోసెఫ్ అని అన్నాడు, ఏదైనా ఒక సిగ్నేచర్ మూమెంట్ కావాలరా మీరే ఫైండ్ అవుట్ చేయండి అంటే, అవును మిషన్ ఇంపాసిబుల్ ఉంది కదా చేయొచ్చు కదా అని చెప్పి ముగ్గురు అనుకుని చేసాము. జోసెఫ్ అని కూడా అదే బాగుందని ఉంచాడు. అది చేస్తాం. ఇలా స్వరూప్ సార్ చూసుకుంటున్నాం మేము. ప్రతి మిషన్ ఇంపాసిబుల్ వచ్చినప్పుడు చూసుకున్నాం, అది జరుగుతుంది చూసుకున్నాం. మేము జస్ట్ కింద కూర్చున్నాం, వీటి నుంచి అలా చూస్తుంటే పైన స్వరూప్ సార్ ఉన్నారు. జనాలందరూ అసలు చాలా హ్యాపీగా అయ్యాం. ఇప్పుడు చాలా మంది పైన మిషన్ ఇంపాసిబుల్ మా ముగ్గురు రఘుపతి రాఘవారావు దెన్నో ఇప్పుడు నవ్వు అని చెప్పి మేము చాలా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు అది ఇంకోటి కూడా వచ్చింది, అప్పుడు అని చెప్పి ఒక సాంగ్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? లైక్ అపార్ట్ ఫ్రమ్ కింగ్డమ్ అండ్ ఇవి కాకుండా ఈటీవీ విన్ లో చేస్తున్నావు ఒక సినిమా రాబోతుంది ఫర్ థియేట్రికల్ అన్న. సో అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా, లైనప్ లో ఉన్నాయా? అవి కాకుండా ఇంకొకటి అంటే ఇంకొక 2 ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, కొన్ని చెప్పకూడదు కాబట్టి కొన్ని చెప్పట్లేదు. పెద్ద పెద్ద హీరోసేనా? పెద్ద పెద్ద హీరోస్ కాబట్టి చెప్పట్లేదు. నేను ఏది చెప్పలేదు కానీ నేను చేస్తున్నాను. గట్టి కొడతాం అంతే. సో అదే ఇప్పుడు ఈ డిఎం అనేది కూడా ఎలా అంటే ఇది చెప్పకూడదు, బట్ ఎలా అంటే అదొక యూనిక్, నా వరకు చేసింది అదొక డిఫరెంట్ గా అదొక అదిరిపోయింది. సో అదే మంచి అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నాను, అలాగే వస్తుంది. ఇంకా బాగా చేస్తాం. అప్పుడు అసలు ఇది అది చూద్దాం ఇంకా దాని తర్వాత ఈ టీవీలో మాట్లాడదాం. అంటే ఇప్పుడు దాకా చాలా మందికి యాజ్ ఏ చైల్డ్ ఆర్టిస్ట్ గా వాళ్ళ చైల్డ్హుడ్ అంతా లీడ్ చేసావు కదా ఫర్ హీరోస్. సో ఇంకెవరికైనా నేను ఈ హీరోకి చెయ్యాలి, తనకి చైల్డ్ ఆర్టిస్ట్ కింద నాకు పడితే బాగుండు అని అనిపించినవి ఏమన్నా ఉన్నాయా? అలా నేను ఇప్పుడు చాలా మంది ఉన్నారంటే మళ్ళీ ఇప్పుడు కొంత మాట్లాడుతున్నారు. ఎలా అంటే బ్రో నువ్వు ఇంకా చిన్న పిల్లడుగా చేస్తావు బ్రో నువ్వు హీరోగా చేస్తావు, నువ్వు పెద్దడు అయిపోతావు బ్రో, అలా అందరికి అంటున్నారు. బట్ చెయ్యాలి అని అంటే అమ్మో ఎవరికైనా చేయగలవు. అది ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరితో చేయాలని నాకే అండ్ టు బి హానెస్ట్ గా నాకు వీళ్ళందరితో చేసేస్తే ఏమవుతుంది, చేయొచ్చు కదా అనిపించింది. కానీ నాకు అందరూ అనిపించింది ఓకే చేయాలి. సో యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. నాకు తెలిసి రోషన్ స్వాగ్ అనుకుంటా, స్వాగ్ లో కొంచెం ఫీమేల్ టెక్స్చర్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేశాడు. సో నీ వరకు నువ్వు ఎలా అంటే ఒకవేళ నీకు అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ నీకు సజెస్ట్ చేస్తే విల్ యూ టేక్ అప్ దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్? ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? డెఫినెట్ గా ఖచ్చితంగా. ఎలా అంటే అలాంటి చెయ్యాలని అంటే నేను ముందు ఒకసారి డైరెక్టర్తో కూర్చొని మాట్లాడాను. ఓకే నాకు ఎందుకనంటే నేను నిజంగా ఆయన సెట్ అవుతానా, ఆయన నేను చేస్తాను. ఆయన మిత్రులు కలిసి నార్మల్ కూర్చున్నప్పుడు అలాంటి టైంలో ఒకసారి నేను దీన్ని సెట్ అవుతానా, ఆయన అడుగుతా. నేను చాలా మంది రైటర్ అలాగంటే అన్న నేను డెఫినెట్గా దీనికి ఏం చేస్తానా అని చెప్పి అనుకున్నాను. అండ్ అలాగే అన్ని జోన్స్ వేరు, ఈ జోన్ దాటి చేస్తున్నానంటే అది ఈటీవీలో వచ్చే ఆ డిఎం దానికే, ఆ జోనే వేరు.
నేను చేసేది వేరు. కొత్త భానుప్రకాష్ ని కొత్తగా అంటే నాకు నార్మల్ కామెడీ ఎట్లా కాకుండా కొంచెం డిఫరెంట్, నాకు అంటే చాలా అవును, సార్లు you- అనిపిస్తుంది యూ హ్యావ్ ఎ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ యాక్చువల్లీ. నాకు అనిపిస్తూ ఉంటుంది ఎలా అంటే ఎందుకు ఇవి చేయాలి, వేరే ఏం చేస్తే ఎలా ఉంటది, నాకు పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయి. ఎలా అంటే నాకు ఈ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా వేరే వేరే రెండు క్యారెక్టర్లు చెప్పాలంటే క్యారెక్టర్లు అంటే నార్మల్ గా ప్లేయింగ్ ఉండే అతను కాకుండా వై నాట్ థ్రిల్లర్, సైకో అంటే పెద్దవాళ్ళని కాదు, పిల్లోడు ఎందుకు చేయకూడదు. అంటే ఇది ఒక సైకో కూడా కాదు, అసలు వేరు. నేను అవుట్ ఆఫ్ బాక్స్ చేస్తున్నాను, నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. అదొకటి. ఇంకా రోషన్ చేసిన ఆ క్యారెక్టర్ కానీ చేయొచ్చు అలాంటివి కూడా. అప్పుడే నేను చెప్పండి మన లోపల యాక్టింగ్ ఇంప్రూవ్ అవుతూ లెర్నింగ్ ఏజ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏదైనా గ్రాప్ చేసుకోవచ్చు కాబట్టి ఎంత అయితే అంత గ్రాప్ చేద్దాం చూస్తున్నాను. ఉడుకురత్తం అసలే. అండ్ ఇంకొకటి భాను, లైక్ అంటే చేస్తూ ఉన్నప్పుడు కానీ ఇదంతా అవుతున్నప్పుడు కానీ లైక్ ఏదైనా సరే ఒక సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు హౌ యుల్ హ్యాండిల్, అంటే నీకు ఏదైనా కష్టం వచ్చిందనుకో ఎవరికి వెళ్ళి చెప్తే ఎక్కువ, ఫస్ట్ వెళ్ళి నాన్నక లేదంటే అమ్మక, ఏంటి? అంటే మాక్సిమం నాకు అలాంటి ఏం రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం పద్దక దగ్గరికి వెళ్తాను మాక్సిమం. అమ్మ దగ్గర కూడా కాదు, నాన్న దగ్గర కాదు, పద్దక్క దగ్గరికి. ఓకే, అంటే అమ్మ దగ్గర నాన్న దగ్గర కాదంటే వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది. ఓకే, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు సీక్రెట్స్ అనేది ఉండదు, ఇంకా మా ఇంట్లో సీక్రెట్స్ అనేది ఉండదు. నాకు ఏది వచ్చినా వాళ్ళకి వెళ్ళిపోద్ది. నేను పద్దక దగ్గరికి వెళ్తాను. నేను ఎప్పుడైనా బాధలు ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు పద్దక దగ్గరికి వెళ్తాను. అప్పుడప్పుడు వీకెండ్స్ కానీ అలా వెళ్ళినప్పుడు రా చాలా విషయాలు నేర్చుకుంటా. అయితే నేను పద్దక దగ్గరికి వెళ్ళి పద్దక దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ అవన్నీ ఉండడం, పద్దక చెప్పడం. నేను పద్దక దగ్గర ఏ సీక్రెట్స్ దాచలేదు. ఓకే, ప్రతి ఒక్కటి పద్దకు తెలుసు. నా లైఫ్ లో ఏమన్నా అన్ని తెలుసు పద్దకి. సో అలా అంటే మా డాడీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఏమంటారు అంటే నువ్వు బాబు పోను సరే పద్దకి ఇంటికి వెళ్తావు బాబు. నేను అలా వెళ్ళడం, పద్దక దగ్గరికి వెళ్ళడం, అక్కడే నైట్ అవుట్ స్టే చేయడం. అక్కడ ఒకవేళ లైక్ అంతా బాగుంది, లైక్ నీకేదైనా ఒక క్యారెక్టరైజేషన్ డేట్స్ కుదరకపోవడం వల్ల అలా మిస్ అయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? చెయ్యాల్సినవి నువ్వు చేయాల్సినవి వేరే వాళ్ళు చేశారు, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అప్పుడు దాకా జరిగినాయా? ఏదో డేట్స్ వల్ల వేరే ఏంటదే క్యారెక్టర్ చెప్పడానికి అవుతుందా? క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ వేరేదని లేదు. అంటే ఇప్పుడు నేను చేసింది అంటే లైక్ హీరో వచ్చినప్పుడు కానీ లేకపోతే హీరో ఏం మిస్ చేసుకున్నావు? అయ్యో ఒకటి చెప్తే బాగుంటది కదా బాను. అంటే సో అలా అంటే నాకు నేను ఎక్కడ ఉండడం వల్ల లేకపోతే ఇక్కడ హెల్ప్ చేయడం అనో అలా క్లాష్ రావడం వల్ల, డేట్స్ క్లాష్ రావడం వల్ల మాక్సిమం అలాంటి కుదరదు. అలాంటి ఏం అవ్వలేదు. అప్పుడప్పుడు అయ్యాయి, ఎందుకంటే డాడీ చూసుకుంటారు, మేనేజ్ చేస్తారు. అంటే ఎప్పుడో అయ్యాయి కానీ ఇప్పుడు ఐడియా లేవా? ఇప్పుడు అంటే కొంచెం మనం పర్లేదు, మనం వెళ్తున్నాం కొంచెం దాని నెక్స్ట్ అలా చేస్తున్నాం కానీ ఇప్పుడైతే అది అలా అయ్యాయి. సూపర్. అండ్ ఐ విష్ నువ్వు అప్కమింగ్ ఈటీవీలో రాబోతున్న సినిమా యాజ్ ఎ హీరోగా రాబోయే సినిమా తోటి నీకు ఇంకా మంచి అప్లాస్ రావాలని, ఇంకా పేరు ప్రతిష్టలు రావాలని, మంచి మంచి సినిమాలు తీయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ 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 బెస్ట్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. హ్యాపీగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. మాతో మా వోల్గా వీడియోస్ తోటి నీ పర్సనల్ లైఫ్ సంబంధించి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. ఓకే, నేను కొన్ని మాటలు చెప్తాను. చెప్పు. అంటే నా కింగ్డమ్ గురించి, ఎయిర్ గురించి. అంటే ఎయిర్ గురించి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సరే ఇవన్నీ ఏ గొడవలన్నీ ఇవన్నీ పక్కన పెడితే ఒక్కసారి నార్మల్గా సరదాగా ఒకసారి ఈటీవీని ఓపెన్ చేసి ఎయిర్ అని ఒక వెబ్ సిరీస్ చూసేయండి, ఖచ్చితంగా చూడండి. మీకు ఇంకా ఏమేమి అనిపించదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు మీ ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చే కింగ్డమ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది, సాంగ్స్ రిలీజ్ అయింది, ఇప్పుడు ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. సో అదొక వేరు. అందులో కూడా నేను నా బెస్ట్ ఇచ్చాను అనుకుంటున్నాను, ది బెస్ట్ అనుకుంటున్నాను. సో అంతే, అందరూ చూడాలి అనేదే. ఇంక ఈ గొడవలు అనేది వదిలేండి. ఇంకా ఎవరన్నా నా వల్ల నా తెలుగు నేను మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ.
ఓకే, డెఫినెట్ గా నిన్ను క్షమించేస్తారు ఒకవేళ అలా ఏమన్నా ఫీల్ అయి ఉంటే. ఫీల్ అయ్యి ఉంటేనే ఫీల్ అవ్వకపోతే నాకు ఇచ్చేయండి. ఫీల్ అయి ఉంటే క్షమిస్తారు, లేకపోతే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇస్తారు అనమాట. సో ఆల్ ద వెరీ 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 బెస్ట్. అండ్ సో మీరు చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ Congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.